టీడీపీ జనసేన పొత్తులో బలహీనత ఎక్కువగా కనిపిస్తుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఏది పడేస్తే దానికి తృప్తి పడడం పవన్ కు అలవాటైందని సెటైర్లు వేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు 175 సీట్లలో అభ్యర్థులు లేరన్నారు. ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా, కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి. పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా రావడం, కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. 14 నుంచి ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మొత్తంగా ఒక 100% సబ్సిడరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఫుల్లీ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు అన్నట్టే జనసేన ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. కానీ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 175 కాన్స్టిట్యూన్సీ నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాడు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. తన సామాజిక వర్గాన్ని కానీ పవన్ కళ్యాణ్ లేదా తన అభిమానులు అనుకునే వాళ్ళని కానీ వాళ్ళని ఇంటర్వ్యూలో ఇట్లా మోసం చేయడం అనేది మాత్రం చూస్తే, ఆయన చూసేదానికి జాలి కంటే కూడా ఆయన అభిమానించే వాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది, పాపం అనిపిస్తుంది. ఇలాంటి లీడర్ అనుకునేవాడిని నమ్ముకోవడం, ముందు పెట్టుకోవడం, అసలు పార్టీలాగా కూడా వ్యవహరించలేకపోయిన పరిస్థితి ఇది. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మమ్మల్ని ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేలో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్. లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది.